హాయ్ అండి, ఈరోజు నేను మెంతికూరతో రైస్ చేస్తున్నాను. ఎలా చేయాలో చూపిస్తాను. మెంతికూర ఒక కప్పు తీసుకున్నాను నేను. మెంతికూరను ఇసుక లేకుండా కడుక్కొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్లో ఆయిల్ పోసుకొని ఆవాలు, జీలకర్ర, పల్లీలు, శనగపప్పు వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి. మెంతికూరలో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది, హెయిర్ లాస్ అవ్వకుండా ఉంటుంది మెంతికూర తీసుకోవడం వల్ల. అంతేకాకుండా డైజెషన్కి బాగా పనిచేస్తుంది మెంతికూర. తర్వాత ఆనియన్ వేసుకున్న తర్వాత కొంచెం వేగనివ్వాలి. తర్వాత నేను క్యారెట్ ఆల్రెడీ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అన్నీ వేపుకోవాలండి. తర్వాత క్యారెట్ వేసుకోవాలి. క్యారెట్ కూడా కొంచెం మగ్గనివ్వాలి. ఒక 4 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకున్నాను. ఇవన్నీ కొంచెం వేగే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే అన్నీ మంచిగా వేగుతాయి. క్యారెట్ ఆప్షనల్ మాత్రమే. నేను ఇలా క్యారెట్ వేసి చేశాను. క్యారెట్ వేస్తే చాలా బాగుంటుంది కదా, పిల్లలకి లంచ్ బాక్స్లో పెడితే క్యారెట్ ఇష్టపడిన వాళ్ళు ఇలా చేస్తే తింటారు బాగా. తర్వాత మెంతికూర వేసుకోవాలి. మెంతికూర వేసుకొని ఆయిల్లో కొంచెం ఎక్కువగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం మెంతికూర వేగితేనే మంచి స్మెల్ వస్తుంది. రైస్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చాలామంది మెంతికూర ఇష్టపడరు కదా, ఇలా చేసుకుంటే ఇష్టంగా తింటారు. ఇలా కొంచెం వేగనివ్వాలి. మెంతికూరతో పప్పు చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. అలాగే చికెన్లో కూడా వేసుకుంటే ఫుల్ టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇదంతా వేగిపోయింది కదా, తర్వాత సాల్ట్, పసుపు, ధనియా పౌడర్ ఒక స్పూన్ వేసాను. తర్వాత కారం వేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా, అందుకోసం ఒక స్పూన్ వేసుకున్నాను కారం. తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మాత్రం ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు. తర్వాత రైస్ వేసేసుకోవాలి. రైస్ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ను కొంచెం వేగనివ్వాలి. పిల్లలకి లంచ్ బాక్స్లో ఇది చేసి పెడితే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అందరూ ట్రై చేసి చూడండి. ఇలా డిఫరెంట్గా రైసులు చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు. అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.